అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా ఉంటే మీ కుటుంబాన్ని అదుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్, మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైంది. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్నది ఉద్యోగం ఒకసారి రాసుకొని చేయించండి. బయట ఉన్నారు సార్. వీడికి ఇంకొక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నారు సార్. ఓకే, నేను చూస్తాను. ఏమంటాం ఇచ్చేసి అది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి మా మనవరాలు బయట ఉన్నారు సార్, రమ్మంటే వస్తారు సార్. ఇంటి జాగా అమ్మ, మీకు ఇంటి జాగా ఇస్తున్నారు. అటు ఇల్లు కూడా కట్టిస్తారు నీకా, మీ మన వీడికా? ఓకే, కానీ మంచి జరుగుతున్నాడు. మా మనవరాలు ఎవరికి ఇది? ఈ అబ్బాయికి. అది మనకి 6,000 కాకుండా ఆ స్కీమ్లో పర్మిట్ చేస్తుంది. ఓకే అమ్మా, ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది, అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఏమన్నా ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఏమన్నావు, బ్యాటరీది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క తీసుకొని వెళ్తారు. అది కూడా చేయమని, ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. రామ్మా, రామ్మా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎట్లా చనిపోయారు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా పెట్టగలుగుతారు? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి. యా, ఇచ్చేసేయండి. ఏమంటాను, అంగన్వాడీలో పెట్టమంటాను. నీకు పెడతారు. ఇల్లు ఇవ్వమంటాం, ఇల్లు ఇంటి జాగా ఇస్తాను. ఏంట్రా, బాగున్నావా? నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా, నువ్వు తొక్కాల్సిన పనిలా బట్టలు వేసుకొని పోవచ్చు, ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? తెలివింది. చేద్దాం, ధైర్యంగా ఉండు. చెప్పా కదా, నువ్వు చేయమన్నా 2 చేయమని. కలెక్టర్ చెప్పాను, చేస్తాను. రమ్మా, పెద్దరా. చూడు, చూడు. ఎంత ఉంది? లెక్కై.
లెక్కేస్తాడా చేత కదా ఊరికి చూసుకుంటా అంతేనా చేస్తున్నావా ఓకే సరేనా ఎట్రా రండి మీది రండి అట్రా అటు చూడరా అటు నిలబడుకోండి అటు నిలబడుకోండి బెటర్ అటు చూడమ్మా ఓకే బాయ్ అదే వాళ్ళు ఓకే ధైర్యంగా ఉండి ఓకే వస్తా ఓకే ఓకే మరి నేను చేయమంటానులే మరి ఓకే ఇది సన్నమయ్య జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మనం చూడొచ్చు. సంబేపల్లిలో పెన్షన్ల పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరితో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. పర్యటనలో భాగంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అక్కడ వారికి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. వికలాంగుడైన యువకుడికి చేయూతను అందిస్తూ ఒక సైకిల్ ని కూడా అందించడం జరిగింది. మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి. ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ కూడా వస్తుందా? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఓకే. సో ఒక బ్యాటరీ ఎక్స్చేంజ్ కూడా సెపరేట్ కూడా పెట్టించారు. అడిషనల్ బ్యాటరీ పెట్టారు. ఇంట్లోనే ఛార్జ్ చేస్తారు. మనకి సోలార్ ద్వారానే సోలార్ కూడా ఫిట్ చేశాను. ఓకే డన్. ఆన్ చేయి. ఆన్ చేసింది. మూవ్ చేస్తే వెళ్తుంది సౌండ్ రాదు. కొద్దిగా మూజీ కొంచెం బ్యాక్ రా నడు. దండం పెట్టి లాస్ట్లో బాగుందా? హ్యాపీనా? అక్కడ చూడు, సర్కల్ చూడు. అట్రా అటు చూడు. ఓకే ఓకే తీసుకురావాలి. ట్రైన్ చేయండి, ట్రైన్ చేయండి. We are giving e-auto, sir. Under CS, sir. Ask the train company, sir. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లాలో కొనసాగుతుంది. మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం సంబేపల్లిలో కాసేపటి క్రితమే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుని కుటుంబానికి ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ ని అందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వికలాంగుడైన యువకుడికి చేయూత కింద సైకిల్ ని కూడా అందజేయడం జరిగింది. సంబేపల్లిలో పర్యటన కొనసాగుతుంది. మనం చూడొచ్చు. అక్కడ ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి సమస్యల్ని వింటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.